సమయమును అనుగ్రహించిన కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, అత్యంత ప్రేమ స్వరూపి, ఎనలేని నీ నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రము నా తండ్రి. ఇంతవరకు నా తండ్రి నీ సజీవుల రెక్కల క్రింద కాచి భద్రపరిచి నా తండ్రి అనుకూల సమయంలో, మంచి సమయంలో నా తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతలు నా తండ్రి. నిన్ను గురించిన జ్ఞానమును మేము నేర్చుకునిచుండగా నా తండ్రి మా అందరికీ నా తండ్రి సమయోచితమైన జ్ఞానమును నేర్పించమని అడుగుచున్నాను నా తండ్రి. నా తండ్రి నీ వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నా తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు నా తండ్రి నీ అమూల్యమైన మాటల ద్వారా నా తండ్రి తెరవమని నా తండ్రి. ఈ కొద్ది మనవులు, ఈ దీన మనవులు నా తండ్రి అమూల్యమైన నీ పాదముల చెంతకు చేర్చుకోమని నా ప్రభువును నా ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి బతిమాలి పొందినాను కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని వారలారా, ఈరోజు మనం చూడబోయే అంశము నాలుక వలన కలిగే లాభ నష్టాలు ఏంటి అనేది మనము చూద్దాము. నాలుక అంటే మన నాలుక ద్వారానే ఇతరులను మంచిగా మాట్లాడడము, అదే నాలుకతోనే ఇతరులను విమర్శించడం అనేది మనము చేస్తున్నాము. అయితే ఈ నాలుక వల్ల మన ఒక మనిషి శరీరంలో, ఒక మనిషి యొక్క దేహంలోని నాలుక చిన్న అవయవమైనప్పటికీ ఒక మనిషిని పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. అయితే ఈ నాలుక వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథం యొక్క లోతుల్లోనికి వెళ్ళి మనం చూద్దాము. దేవుడు రాయించిన మాటలు మనము ఒక్కసారి ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండేను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏంటి? నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, అంటే ఒక మనిషి మాట్లాడే ప్రతి మాట గూర్చి, అంటే ఏదైతే మనం మాట్లాడతామో ప్రతి మాట కూడా విమర్శ దినమందు, తీర్పు దినమందు వస్తుందంటండి. అంటే మనం నోటితో ఏం మాట్లాడుతున్నాము? దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి దూషించేవారిగా ఉన్నామా, లేకపోతే ఇతరులను మనం కష్టపెట్టేవారిగా ఉన్నామా, ఇతరులను మనము మన మాటల ద్వారా బాధ పెట్టేలాగా ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఏంటి? మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండేను. లెక్క అనేది ఉంది, లెక్క అడుగుతాడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ప్రియులారా. అయితే మనము వాక్యం యొక్క లోతులోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే అసలు ఈ నాలుక వలన ఏం నష్టాలు కలుగుతున్నాయి అనేది మనం చూస్తే, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1-2 వచనములు చూద్దాము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇక్కడ మన నాలుకతో మనం ఏమి చెయ్యాలి? దేవుడు మనకి నోరిచ్చాడు, మాట్లాడగల శక్తినిచ్చాడు. మనం మాట్లాడాలంటే నాలుక ఉండాలి. నాలుక ఉంటేనే మనం మాట్లాడగలుగుతాము. అంటే ఆ స్వరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. అయితే మనము మన నోటితో ఎవరిని స్తుతించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరి మాటలు మనం పలకాలి అని దావీదు భక్తుడు చెప్తున్నాడంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. ఎందుకంటే ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే ఆయన కృప ఉండడం వలనే ఒక మనిషి బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు. అయితే మన నాలుక ద్వారా, మన నోటి ద్వారా ఎవరిని స్తుతించాలంట? దేవుణ్ణి స్తుతించాలి.
జనములలో అంటే ఎక్కడైతే జనం ఉంటారో అంటే ప్రతి మనుషులు అంటే సమాజంలో కానీ మన బంధుమిత్రులతో కానీ ఆయన నామాన్ని మనం తెలియజేయాలి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు మనం వివరించాలి. అయితే మనము దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు వివరించగలిగే స్థితిలో మనం ఉన్నామండి? లేము. ఎవరికి వారే ఏమున్నా తీరే అనే పరిస్థితిలో ఉన్నారు తప్ప మనము ఇతరులకి దేవుని గురించి మాటలు మనము చెప్పాలి, కానీ చెప్పని స్థితిలో ఉన్నారు. సర్వ సమాజంలో కానీ ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర కానీ మనము దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు అంటే దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మేలు చేసే దేవుడు. అంటే ఆయన ప్రతి మనిషిని పరిశీలన చేస్తున్నాడు. ఆయన మేలు చేసే దేవుడు. ఆయన చేసిన మేలులను మనము చెప్పాలి, ప్రజల్లో మనము చెప్పాలండి. అయితే ఇక్కడ ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయడి. ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్యం అనగా ఒక వింత. అంటే ఇది ఈ ప్రకృతిలో మనము పీల్చే గాలి కానివ్వండి, తాగే నీరుకు రాని అన్నీ కూడా దేవుడిచ్చినవే. మనం తినుచున్న ఆహారం కూడా ఆయన ఇచ్చిందే. అంటే పంటలు పండాలంటే వర్షాలు పడాలి. అంటే ఒక మనిషి అదేంటి శక్తి కొలది పని చేయాలంటే ఆ శక్తినిచ్చేది దేవుడే. అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యముల గురించి మనము వివరించాలి. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడంటే ఆయన నామాన్ని మనము ప్రకటించాలని దేవుడు చెబుతున్నాడు. అదేవిధంగా మనము చూసినట్లయితే అసలే దేవుణ్ణి మనము స్తుతించడం ద్వారా, మన నాలుకల ద్వారా దేవుణ్ణి స్తుతించడం ద్వారా కలిగే లాభాలు ఏంటంటే, మనము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ మనము తండ్రి యొక్క మాటలు ధ్యానిస్తూ ఆయన గురించి అంటే దేవుని గురించి మనం మంచి మాటలు మాట్లాడుకుంటే దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తాడంటండి. దేవుడు తన కనుదృష్టి చేస్తా దేవుడు చూస్తాడంటండి. మనం చూసినట్లయితే వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళి మనం చూసినట్లయితే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. 3వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి మనము ఉంటామో ఒకరితో ఒకరు అంటే మనము దేవుని గురించి ఒక గుంపుగా ఉన్నప్పుడు, నలుగురు కానీ 5 కానీ ఉన్నప్పుడు దేవుని గురించి మనం మాట్లాడుకుంటే దేవుడు వింటాడు అనే వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందండి. మనము అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. దేవుని యొక్క మాటల గురించి మనం ఆలోచించాలి. వేగిరపడి మనం వినడానికి మనము వేగిరపడాలి. దేవుని యొక్క వాక్యం వినడానికి మనము వేగిరపడాలండి. వాక్యం చెప్తే నాకెందుకులే అన్న పరిస్థితిలో ఉండకూడదు. మనము ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి వాక్యాన్ని మనము జాలజలంగా వదలకూడదు. అంటే వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మాటలు మన హృదయంలో దాచుకోవాలంటే పట్టుదలతో దేవుని వాక్యం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆలోచనలోనికి మనం వెళ్ళాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడండి. అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకునిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎప్పుడైతే మనం ఒకరితో ఒకరు దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన కార్యముల గురించి మనము వివరించుకుంటామో, దేవుడు చేసిన మేలుల గురించి మనం చెప్పుకుంటామో అప్పుడు తండ్రి అయిన దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి, దేవుని యొక్క నామాన్ని స్మరించి ఉండి వారికి అంటే నిరంతరము, అనుదినము, ప్రతి క్షణము దేవుని యొక్క నామాన్ని స్మరించే వారికి ఒక గ్రంథం అనేది ఉందంటండి. ఆ గ్రంథంలో వారి పేర్లు లిఖింపబడి ఉంటాయి. ఒక గ్రంథం అనేది ఉన్నది. ఆ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి అంటే మనము ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన గురించి మనము ప్రచురం చేయాలి. ఆయన యొక్క నీతి కార్యములు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన ఉపకారముల గురించి మనము ఇతరులకు చెప్పాలి.
మనం నాలుక ద్వారా దేవుని స్తుతించాలి తప్ప మన నాలుక ద్వారా పాపం ఈ నాలుక ద్వారా చెడు మాటలు కానీ పాపపు మాటలు కానీ మనము మాట్లాడకూడదు. ఈ చెడు మాటలు మాట్లాడితే మనము పాతాళానికి వెళ్ళిపోతామండి. అటు పరిస్థితి ఎవరు కూడా తెచ్చుకోకూడదు. అయితే మనము ఈ నాలుకను సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మనము మనల్ని పరిశీలన చేసుకోవాలి. అయితే మన భక్తి వలన అంటే మన భక్తి వలన దేవుడు ఆనందపరిచేవారిగా ఉన్నామా లేదా అనేది మనం చూడాలి. ఈ నాలుక వలన భక్తిహీనులు చాలా దారుణంగా మాట్లాడతారండి. ఈ నాలుక ద్వారా భక్తిహీనులు దేవుని గురించి చాలా అసభ్యకరమైన మాటల కింద దూషిస్తూ ఉంటారు. అయితే ఈ నాలుక ద్వారా మనం దేవుని స్తుతించాలి తప్ప ఇతరులలాగా మనము దేవుణ్ణి దూషించకూడదండి. అయితే ఈ నాలుక వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది మనము చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అంటే అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు ఎలాగుంటారండి? భక్తిహీనులుగా ఉంటారు. మరీ ఎక్కువ భక్తిహీనులుగా ఎంచబడతారు. భక్తిహీనులుగా బ్రతికితే ఎలా ఉంటారో తెలుసా? అంటే ఒకవేళ మనము దేవుడు అంటే భక్తి లేదు అంటే దేవుణ్ణి మనం విడిచిపెట్టే స్థితిలో ఉంటే మనము అపవిత్రమైన మాటలనేవి వస్తాయి. ఎప్పుడైతే మన హృదయాల్లో దేవునికి చోటు లేదో అప్పుడే అపవిత్రమైన మాటలు మన నోటంట వస్తాయి అని అపోస్తులుడైన పౌలు గారు చెప్తున్నారని ఈ మాటలు. భక్తిహీనులుగా బ్రతకూడదండి. ప్రతి ఒక్కరు కూడా భక్తిహీనులుగా బ్రతకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలండి. అయితే మరొక వచనంలో మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఇక్కడ దేవుడు భక్తిహీనులను నాశనం చేశాడండి. అంటే పూర్వకాలమందున్న లోకము విడిచిపెట్టక భక్తిహీనులు సమూహం మీదికి జలప్రళయం అనేది దేవుడు రప్పించాడు. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వాళ్ళకి అపాయం అనేది వస్తుందండి. వారు నశించిపోతారు. అయితే మనము అలాగుండక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి మన నాలుకల ద్వారా దేవుని స్తుతించేవారిగా ఉండాలి కానీ ఇతరులను దూషించేవారిగాను మనము ఉండకూడదు. మన నాలుకతో అపవిత్రమైన మాటలు మనము మాట్లాడకూడదు. ఈ నాలుక ఇచ్చింది దేవుడే కాబట్టి ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే అది దేవుని కృప వలన కాబట్టి దేవుని మనము స్తుతించేవారిగాను దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండేవారిగాను ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.